ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని మాటలు ఆలకించుటకు దేవుని సన్నిధికి నడిపించబడినాము. దేవుని మాటలను ఆలకించుట అనేది మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన దేవుని ఏర్పాటు. దేవుని మాటల వలన దేవుడు మనలో ఆయన మహిమ కొరకైనటువంటి శ్రేష్ఠ అనుభవాలను కలుగు చేయుట కొరకై ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని మాటలు మన జీవితకాలం అంతా కూడా శ్రద్ధగా వింటూ ఆ మాటల వలన కలిగే ప్రయోజనాలను పొందుకుంటూ మన దినములన్నీ కూడా దేవుని మహిమపరుస్తూ జీవించాలి. ఇది దేవుడు మన ఎడల కలిగి ఉన్న శ్రేష్టమైనటువంటి ఏర్పాటు. అందును బట్టి దేవుడు ఆయన సన్నిధికి మనలను మాటి మాటికి ఆకర్షిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధి మానక మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధిలో మనము ఆయన మాటలను ఆలకించుటకు అప్పగించుకొని ఆయన మాటల విషయమై శ్రద్ధ గలవారమై దేవుని మాటలను ఆశతో వింటున్నప్పుడు ఆ మాటలు మనకు మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని మాటలను కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి. ఘనమైన తండ్రి, కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాము. ఈ మంచి సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నీ మాటలు ఆలకించుటకు ఆశపడుచున్నాం. మా ప్రియ తండ్రి, మేము ఆశించినప్పుడెల్లా కూడా నీవు మాకు సమీపముగా వచ్చి నీ ప్రసన్నత మా మీద ఉంచి నీ సన్నిధి భాగ్యము అనుగ్రహించే దేవుడవు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మేము అనుభవించాలని, మానక అనుభవించాలని, నిత్యము అనుభవించాలని ఇస్తూ ఉన్న గొప్ప దేవుడా నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు మాకు గ్రహింపగునట్లు సహాయం చేయండి. మీ ఆత్మ యొక్క సహాయము ద్వారా, మీ ఆత్మ యొక్క నడిపింపు ద్వారా నీ మాటలు మేము శ్రద్ధగా ఆలకించిన వారమై వాటిని గ్రహించుకొని వాటిని అనుసరిస్తూ గైకొన చేయమని మనవి చేయొచ్చు స్తుతిస్తూ వికాయసం కలిగించు వాటిని మా నుండి దూరపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వచ్చుటకు ముందుగా దైవ గ్రంథంలో మన కొరకు వ్రాయబడిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, మీరు ఆలకించండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఈ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకు విశదంగా దేవుని మాటలకు సంబంధించిన సంగతులను తెలియపరచుటకు ద్వితీయోపదేశకాండము అనే 2వ పర్యాయం దేవునికి సంబంధించిన సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తూ వచ్చినటువంటి మాటలు. ఈ మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవునికి భయపడు అనే మాట. దేవునికి భయపడుట అనేది దేవుడు విషదం చేస్తూ ఉన్నాడు. దేవునికి భయపడుట అనేది దేవుని మహిమార్థమైనటువంటి దేవుని సంగతి. దేవుని మహిమపరచాలని ఆయన పిల్లలు ఆయనను ఆరాధించాలని, ఘనపరచాలని,
ఆయనను గొప్ప చేయాలని ఆయన ఎంతో కోరుచు వారికి ఈ మాటను ప్రామాణికమైనటువంటి మాటగా తెలియజేస్తూ వచ్చినాడు. దేవుని భయం దేవుని పిల్లలందరి జీవితంలో వారు జీవించినంత కాలము నిలిచి ఉండాలని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి భయపడుటను గురించి మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు పదే 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 కూడా తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి భయపడుటను గురించి ఇంతగా దేవుడు తెలియజేస్తూ వచ్చినా దేవుని భయమును బట్టి వారు తేబడే దైవాశీర్వాదమును విషదం చేసినా కూడా ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దైవ భయమును విడిచి నడిచినటువంటి వారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఈ సంగతిని పదే పదే తెలియజేస్తూ వారి హృదయంలో ఈ మాట ప్రతిష్ఠితం కావాలని ఆయన మోషేకు ఈ సంగతిని విషదం చేశాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా భూమి మీద దేవుడు కలుగు చేసిన మనుషులందరి హృదయంలో కూడా దేవుని భయము ఉండాలి. దేవుని భయము ఏర్పడినట్లుగా దేవుడు వారికి ఆయన మాటలు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని మాటలు దేవుని భయాన్ని మనుషుని ఆంతర్యంలో కలుగ చేస్తాయి. దేవుని గ్రంథంలో మనము ఈ సంగతిని చూస్తూ ఉంటాం. దేవుని ప్రత్యక్షత, దేవుని సాన్నిధ్యం, దేవుని మాట, దేవుని కార్యం, ఇవన్నీ కూడా మనుషుల్లో దేవుని భయాన్ని కలుగు చేయుట కొరకు ఉద్దేశించినవే. దేవుని భయము అనేది పరిశుద్ధమైనటువంటిది అని దైవ గ్రంథంలో వ్రాయబడింది. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని చెప్పబడింది. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రజలు తనను పరిశుద్ధపరచాలని, పరిశుద్ధపరచు అనుభవములో వారు వారిని కట్టుకొని అంతరంగంలో దేవుని భయముతో దేవుని ఎదుట అగపడాలని దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. దేవుని భయం వలన మానవ జీవితానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో దేవుని భయాన్ని విడిచిపెడితే కలిగే నష్టాలు, కష్టాలు, కీడులు అనేకములుగా ఉన్నాయి. దేవుని ప్రజలు వారి జీవితంలో నష్టాలకు, కష్టాలకు, కీడులకు గురి కాకుండా దేవుని అనుగ్రహ ఐశ్వర్యముతో సుఖకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి జీవితం జీవించాలనే ఉద్దేశంతో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని వారి హృదయంలో స్థాపించుట కొరకై దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు వినకుండా మనుషులు తప్పిపోతూ వచ్చారు. అలాగే వారు బాల్యము నుండి కూడా నా మాటలు వినకపోతే నీకు వాడుక గదా అని వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుని మాటలు వినకుండా ఉండుటను వాడుక చేసుకుంటూ ఉండినారు. ఇట్లా దేవుని మాటలు వినకపోవటం వలన మనుషుల్లో దైవ భయం ఏర్పడకపోగా దేవుని ఎడల అలక్ష్యం ఏర్పడి దైవ భయము వారు పొందుకొనకుండా తప్పిపోయి దైవ భయం లేనివారుగా దేవుని ఎదుట అగపడుతూ వారి జీవిత దినాల్లో వారు నడుచుకుంటూ ఆ దైవ భయం లేనటువంటి ఫలితాలను అనుభవిస్తూ వచ్చినారు. దేవుని గ్రంథంలో దేవుడు మనుషునికి దైవ భయం కలుగు చేయుటకు అతడు పుట్టినప్పటి నుండి కూడా తన దినాలు ముగించుకునే ఆఖరి గడియ వరకు కూడా ఆయన సంధిస్తూ ఉంటాడు. ఆయన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, వినికిడికి తెస్తూ ఉంటాడు. పదే పదే ఆయన ఆ మాటలు ఆ మనుష్యుడు ఆలకించినట్లుగా దేవుడు తన పనిని జరిగిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు వారి జీవితంలో దేవుని మాటలు వినకపోవుట, వినుటలో తప్పిపోవుట, దైవ భయమునకు రాకుండా ఉండుట, దైవ భయం లేకుండా జీవించుట అనేది వారు అలవర్చుకున్నారు.
ఆ విషయాలు దేవుని గ్రంథంలో మనకు వివరించబడినాయి. మనం ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మరొక వాక్యాన్ని చదువుకొని ఈ భాగంలో మనం మరికొంత ముందుకు వెళదాం. మానవ జీవితంలో దేవుడు ఆరంభం నుండి ఆశాంతం వరకు దైవ భయం కొరకై మనుషుని జీవితంలో దైవ భయం ఏర్పడి దేవునికి మహిమకరంగా మనుషుడు మార్పు చెంది దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవునితో యుగయుగాలు ఉండుటకు అతడు దేవుని అందరి విశ్వాసములోనికి తేబడాలని, అనగా దేవుని మాటలను అంగీకరించే అనుభవానికి రావాలని ఆయన తన మాటలు వినిపిస్తూ ఉంటున్నారు. దైవ గ్రంథంలో మనము చదివే ఈ వాక్య భాగంలో మనం ఈ మాటను కొద్దిగా గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 37వ వచనంలో ప్రభునందు ప్రియులారా 40వ వచనం చదువుకుందాం. 40వ వచనంలో ఈ మాటను మనం చదువుకుందాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద ఉండగా పలుకబడినటువంటి మాటలు. ప్రభునందు ప్రియులారా, ఆయన శిలువ మీద ఉండగా ఆ శిలువ యొద్దకు చేరిన అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తును అపహసిస్తూ ఉండినారు, నిందిస్తూ ఉండినారు, హేళన చేస్తూ ఉండినారు. వారు దైవ భయం లేకుండా అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ఇష్టానుసారముగా ఆయన ఎడల నడుచుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అట్లా మాట్లాడుతూ వచ్చినటువంటి వారిలో యేసు ప్రభు వారితో సిలువ వేయబడినటువంటి 2 దొంగలు కూడా ఆ క్రింద ఉన్నటువంటి వారి వలనే వారి ఆ చివరి ఘడియల్లో కూడా దైవభయం లేనటువంటి అనుభవంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు కూడా నిందించారు. అట్లా ప్రభువు నిందిస్తున్నా, హేళన చేస్తున్నా, అవమానం చేస్తున్నటువంటి ఆ మనుషులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమతో ఆయన సంధించుట కొరకై వారి యొక్క ఈ పాపము దేవుడు క్షమించాలని, ఈ పాపమునకు వచ్చే ఘోరమైన శిక్ష వారి మీదకి రాకుండా ఆయన క్షమించాలని ఆయన మొట్టమొదటిగా నోరు తెరిచి మాట్లాడిన, ప్రార్థించిన, ప్రేమ కనుపరిచినటువంటి మాట దేవుని గ్రంథంలో ముద్ర వేయబడింది. అదేమంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమతో ఆయనకు విరోధంగా లేచి ఆయన ఎడల విపరీతమైనటువంటి మాటలతో, చర్యలతో ఆయనను మరింత బాధించుట కొరకై నిలిచినటువంటి వారిని చూసి ఇరుప్రక్కల వేలాడినటువంటి ఆ నేరస్తులను కూడా ఆయన లక్ష్యపెట్టి అందరినీ కూడా క్షమించు అని తండ్రిని వేడుకున్నటువంటి ఆ వేడుకోలు ఈ దొంగల్లో ఒక వ్యక్తి జీవితం మీద గొప్ప ప్రభావం చూపింది. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలను ఆయన పలుకుతూ ఉండగా ఆ మాటలను ఎవరైనా లక్ష్య పెడితే, ఆ మాటలకు ఎవరైనా చెవి యొగ్గితే, ఆ మాటలను మనుషుడు తన అంతరంగంలో ప్రవేశించుటకు ఆశిస్తే ఆ మాటలు ఆ మనిషి జీవితంలో గొప్ప మార్పును తెస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారు నిందించినప్పటికీ కూడా ఆయన ప్రేమ చూపి వారిని క్షమించుట కొరకై పలికినటువంటి మాట
ఆయన కుడివైపున ఉన్నటువంటి దొంగ లక్ష్య పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకుంటూ వారి యొక్క దోషాన్ని కూడా ఆయన ఎదుట అంగీకరిస్తూ మనకైతే ఇది న్యాయమే అని, ఆయన ఏ నేరమూ చేయలేదు అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ప్రేమతో మాట్లాడిన మాటలను అతడు లక్ష్యపెట్టి అంతరంగంలో మార్పు చెందిన వాడై, అనగా దైవ భయమునకు తేబడినటువంటి వాడై తన జీవిత దినాలన్నిటా కూడా దైవ భయం లేకుండా జీవించి 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 ఆఖరి దశలో ప్రభు యొక్క ప్రేమను అతడు గ్రహించినటువంటి వాడే. ఆ ప్రేమ ద్వారా అతనికి అనుగ్రహించబడే ఆ శ్రేష్టమైనటువంటి దైవ భయము అనే ప్రశస్తమైనటువంటి అనుభవాన్ని సంతరించుకున్న వాడై తన సాటి తన తోటి మరొక దొంగతో ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడాలి అనే మాట దేవుడు ఆరంభము నుండి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి భయపడకపోతే కలిగే నష్టాన్ని, కష్టాన్ని, కీడును కూడా విషదం చేస్తూ వచ్చినారు. దైవ భయం లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితానికి దుష్టుడు, వారి మనోనేతానికి దుష్టుడు గ్రహింపు లేనటువంటి ఒక అనుభవాన్ని ఒక ముసుగులా వేసేస్తాడు. వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను అని చెప్పి మనం చూస్తాం. క్రీస్తును గుర్చిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలుగ చేసెను అని. దుష్టుడు మనుషులను వారి జీవితకాలంలో దేవునికి విరోధంగా జీవింపచేసి నిత్యనాశనానికి వారిని నడిపించుట కొరకై వాడు ఆరంభము నుండి పనిచేస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దుష్టుడు చేయు పని మనుషులు గ్రహించుకున్నట్లు వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేస్తూ వచ్చినాడు. ఎందువల్ల ఈ అంధత్వం, అవివేకం మనుషులు ఏర్పడుతూ వచ్చిందంటే, దేవుని మాటలను అలక్ష్యం చేయటాన్ని బట్టి దేవుని మాటల వలన కలిగే వివేకమును, జ్ఞానమును, వివేచనను వారు పొందుకొనకుండా ఆ మాటలను అలక్ష్యం చేస్తూ, ఆ మాటలను విస్మరిస్తూ, ఆ మాటలను తృణీకరిస్తూ, తరువాత వింటామని వాయిదా వేసుకుంటూ వచ్చే విధంగా మనుషులను వాడు ప్రేరేపిస్తూ నడిపిస్తూ వచ్చినాడు. ఆ విధంగా దేవుని మాటలు గ్రహింపు లేకుండా ఈ దొంగలు జీవించారు. దైవ గ్రంథంలో మనం చూస్తే దొంగతనము చేయవద్దు అనే ఆజ్ఞ దేవుని మాట. ఈ దొంగతనం చేయుట అనే ఆజ్ఞ అతిక్రమం మరణానికి తీసుకెళ్తుందని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్పినాడు. ఇప్పుడు వారు ఆ మరణ స్థితికి తీసుకురాబడినారు. ఆఖరి గడియల్లో ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నప్పటికీ వారు పాపములోనే ఉండి మరణించకుండానట్లుగా దేవుడు వారి ఎడల ప్రేమ చూపుతా ఉన్నాడు. వారిని క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడుగా ఉన్నాడు. దేవుని గ్రంథంలో భక్తుడు కీర్తనలో ఈ మాట అంటాడు, ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నీ ఎదుట నిలవగలడు? నీవు దయాళుడవు, దయాళుడవై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని అంటాడు. ఆ స్థితిలో కూడా నేరస్తులను క్షమించుట కొరకై, అక్కడున్న వారిని కూడా క్షమించుట కొరకై దేవుడు సంకల్పం కలిగి ఉండగా, దేవుని ప్రేమ అక్కడున్న వారికి వెల్లడైనప్పుడు ఆ ప్రేమను అందుకున్నటువంటి ఒక వ్యక్తి అవసాన దశలో, ఆఖరి దశలో, ఇక కొన్ని గంటలకు అతనికి ప్రాణం పోతుంది అనే సమయంలో అతడు దేవుని మాటల చేత ప్రభావితుడై దైవ భయానికి తేబడినాడు. దైవ భయానికి తేబడి ఆ దైవ భయం లేకుండా ఉన్నటువంటి తన తోటి వాణిని, దైవ భయం లేకుండా ఇరువురు కలిసి ప్రభువుని నిందించినటువంటి ఆ విషయాన్ని ఆ సాటి దొంగకు జ్ఞాపకం చేస్తూ, నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు.
దేవునికి భయపడాలి అనే సంగతి దేవుని ద్వారా గ్రహింపుకు తేబడి దేవునికి భయపడుటను ఏర్పరచుకొని దైవభయం లేనటువంటి వారిని హెచ్చరించుటకు, గద్దించుటకు, దేవుని పక్షంగా పనిచేస్తూ తన సాటి నేరస్తుడు నశింపకుండా అతడు కూడా దైవభయములోనికి వచ్చినట్లుగా అతనికి గ్రహింపు కావాలనే ఉద్దేశంతో ప్రేమపూర్వకంగానే అతనిని గద్దిస్తూ వచ్చాడు. నీవు దేవునికి భయపడవా అని. ప్రభునందు ప్రియులారా, దేవునికి భయపడినటువంటి అనుభవము మనుషుని జీవితంలో దేవుని ప్రేమను ఆరంభము నుండి అంతము వరకు ప్రేమిస్తూ ఉండే దేవుని ప్రేమను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమిస్తూ వచ్చే ఆ దేవుని ప్రేమను గ్రహించుకునేవారు. దైవభయం లేనటువంటి అనుభవము, అంతరంగము దేవుని ప్రేమను అంతరంగమునకు గ్రహింపుకు రానివ్వదు. అది అడ్డుపడుతుంది అన్నమాట. ఎందుకనగా దేవుని ప్రేమ గ్రహించుకొనకుండా చేసే దైవ భయము మనుషుని హృదయాన్ని కఠినం చేస్తుంది. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హృదయ కాఠిన్యతకు మనిషిని నడిపిస్తుంది. ఈ హృదయ కాఠిన్యత అనేటువంటిది దైవభయం లేని కారణం చేత మనుషుల్లో ఏర్పడి దేవునికి సంబంధించిన అనేక విషయాలను తృణీకరించేటట్లు, అలక్ష్యం చేసేటట్లు, త్రోసిపుచ్చేటట్లు మనిషిని నడిపిస్తూ ఉంటుంది. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దేవుని పిల్లలు వారి జీవితంలో అనేక పర్యాయాలు దేవుని విషయమై కఠినులుగా ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ కాఠిన్యతను గురించి దేవుని గ్రంథంలో చాలా విశదంగా చెప్పబడింది. వారు వారి హృదయాన్ని రాతి గుండె వలె చేసుకున్నారు అని చెప్పబడుతుంది. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని ప్రేమను గ్రహింపుకు రానివ్వకుండా ఉండటమే కాకుండా దేవుని కృపను వ్యర్థపరుచుకునే విధంగా మనిషిని నడిపిస్తుంది దైవ భయం లేనటువంటిది అనుభవం. దైవ భయము అనేటువంటిది మనుషుల్లో లేకుండా ఉంటే అతడు దేవుని ప్రేమను గ్రహించుకోలేడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఎందుకు ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రేమ ఎటువంటిదో అనే విషయం దైవభయం ఉన్నటువంటి వ్యక్తికి గ్రహింపుకు తేపడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను వ్యర్థపరుచుకుంటూ ఉన్నటువంటి రెండవ దొంగను చూసినప్పుడు దైవ భయం లేనటువంటి అనుభవం ఎంత భయంకరమైనదో మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చివరి దశలో తన ప్రక్కన ఉన్నటువంటి దొంగ పరివర్తన చెందగా తను కూడా అదే స్థితిలో ఉన్నటువంటి వాడు, దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు, నా సాటి వ్యక్తి, నాతో కలిసి నేరం చేసినటువంటి వ్యక్తి నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, ఈ గద్దింపుకైనా నేను లోబడి నా అంతర్యంలో దేవునికి భయపడుటకు అప్పగించుకోవాలి అని ఆలోచన చేసినవాడు కాదు. దేవుని కృప మనుషులు భక్తిహీనతను విడిచిపెట్టాలని అందరికీ బోధిస్తూ ఉన్నటువంటి దేవుని కృప ప్రత్యక్షమై బోధిస్తున్నది అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, కృప ద్వారా ఒక హెచ్చరిక, నీవు దేవునికి భయపడవా అనే ఒక మాట కుడివైపున ఉన్న దొంగ ఎడమ వైపున ఉన్న దొంగను గద్దిస్తూ పలికినటువంటి మాట, కృప ద్వారా పలికించినటువంటి మాట. దేవుడు కృప చూపుతూ కొన్ని పర్యాయాలు గద్దిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్ని పర్యాయాలు శిక్షకు తీసుకొస్తూ ఉంటాడు. ఇట్లా ఈ గద్దింపు కూడా అతడు వ్యర్థపరుచుకున్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే ఈ కుడివైపున ఉన్న దొంగ అనుభవం ఏ విధంగా ఉండింది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి
అతడు తన జీవితంలో ఎరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అలక్ష్యం చేసిన విషయాన్ని బట్టి పరివర్తనకు వచ్చి, యేసు, నేను నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. అదొక ప్రశస్తమైనటువంటి విన్నపం. యేసు రాజుగా, ఆయన రాజ్యము కలిగిన వాడుగా, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులు ఆ రాజ్యములో ప్రవేశించాలని ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చినటువంటి ఆ సేవా దినాల్లో ఇతడు ఎన్ని పర్యాయాలు యేసుని గురించి విన్నాడు, ఆయన రాజ్యమును గురించి అతడు ఆలకించినాడో. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మనసు మార్చుకోవాలని, మారు మనసు పొందాలని, సువార్తను నమ్మాలని, అనగా యేసు ప్రభు మాటలను వారు అంగీకరించాలని, విశ్వసించాలని దేవుడు తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలు ఎన్ని పర్యాయాలుగా విన్నాడో తెలియదు. కానీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే అతనికి జవాబిచ్చాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించే వరకు కూడా భూమి క్రింద పాతాళము అనేది ఉంచబడింది. ఈ పాతాళములో పాపం చేసినటువంటి వారు ఆ స్థితికి వారి ఆత్మలు చేరుతూ ఉండేలా దేవుడు నియమించాడు. పాపము చేసినటువంటి వారు పాతాళంలో పడిపోతారని, పాతాళం వారి కొరకై ఆశతో అపరిమితంగా తన నోరు తెరుచుకుంటూ ఉందని, ఈ పాతాళంలోనికి వచ్చి పడేవారు ఎవరయ్యా అని అంటే జ్ఞానం లేనటువంటి వారు అని, గ్రహింపు లేనటువంటి వారు అని, వివేకం లేనివారు అని, తెలివి లేనివారు అని, కన్నులుండి కూడా చూడనటువంటి వారు అని దేవుడు ఆ విషయాన్ని వివరిస్తూ వచ్చాడు. అక్కడే పరదేశు అని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆరంభము నుండి కూడా, ఆదాము యొద్ద నుండి కూడా ఈ దొంగ మరణించే వరకు ఎందరూ మరణించారో భక్తి జీవితం జీవిస్తూ, వారందరూ కూడా పరదేశులో నెమ్మది నొందుచూ ఉండే అబ్రహాము రొమ్ము అనబడి పిలువబడే ఆ చోటికి తీసుకొని పోబడతారు. దేవుని దూతలు ఆ ఆత్మను ఆ నెమ్మదైన చోటికి చేరుస్తాయి. దేవుని గ్రంథంలో ఆ వివరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు, తెలియజేశారు. కనుక ఈ నేరస్తుడు జీవితం అంతా కూడా నేరస్తునిగా జీవించిన చివరి దశలో దైవ భయానికి తేబడుట వలన అతడు కృపను పొందుకోగలిగినాడు. దేవుని ప్రేమను బట్టి మనుషునికి కృప ఇయ్యబడుతుంది. దేవుని గ్రంథంలో ఈ మాట ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు. ఆ విధంగా దేవుడు తన కృపను ఈ కుడివైపున ఉన్న దొంగకు అందించగా అతడు దానిని అందుకొని దేవుని రాజ్యమునకు అతడు హక్కుదారుడుగా ఎంచబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని అంగీకరించినాడు. అందుకు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత ఆయన పరదేశంలోనికి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్నటువంటి భక్తుల ఆత్మలను ఆయన పరమునకు పునరుద్ధానుడై లేచినప్పుడు చెరను చెరగా కొనిపోవుట కొరకై ఆయన ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత క్రింద పాతాళంలో పరదేశు అంటే ప్రభువును విశ్వసించిన విశ్వాసులంతా కూడా ఇంకా అక్కడ ఉంచబడకుండా పరలోకమందు ఒక ప్రశస్తమైనటువంటి చోట ఉంచుటకు హెచ్చింపబడినారు. దేవుని గ్రంథంలో మనకు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వారు హెచ్చించబడతారు. ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరమునకు హెచ్చింపబడతారు. విశ్వాసం లేకుండా చనిపోయినటువంటి వారు పాతాళమున పడిపోతారు. క్రిందికి భూమి క్రింద ఉన్నటువంటి ఆ లోకమునకు వారు అప్పగించబడతారు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దైవ భయము అనేటువంటిది దేవుని కృపను అందుకోవటానికి ఉపకరిస్తుంది. దేవుని ప్రేమను గ్రహించడానికి సహకరిస్తుంది. దైవ భయం లేకుండా ఉండే మనుషులు దేవుని ప్రేమను గ్రహించరు, దేవుని కృపను వ్యర్థపరచుకుంటారు. ప్రభునందు ప్రియులారా, దేవుని గద్దింపును
వారు అలక్ష్యం చేస్తారని కూడా మనం చూస్తున్నాం. ఇతడు గద్దించినప్పటికీ కూడా ఆ గద్దింపును లక్ష్య పెట్టినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని పలికిన ఆ మాట కుడివైపున ఉన్న దొంగ లక్ష్య పెట్టినాడు, ఆలకించినాడు, అంగీకరించినాడు. ఆ మాట వలన అతనిలో కలిగే మార్పును అతడు గుర్తించినాడు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట జీవము కలిగిన మాట, శక్తివంతమైనటువంటి మాట, ప్రభావ మహిమలు కలిగినటువంటి మాట. అది మనుషుని ఆంతర్యంలో దూరి ఆంతర్యం అంతటినీ కూడా శోధించే మాట. పరివర్తన చెందినటువంటి నేరస్తుని విషయంలో మనం చూస్తే అతడు దేవుని మాటలను లక్ష్య పెట్టుతూ తన సాటి వ్యక్తిని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ భయం లేనటువంటి వ్యక్తి దేవుని మహిమకు రాకుండా అతడు తన హృదయమందు కఠినపరచబడుతూ ఉంటాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయ కాఠిన్యత ఎన్ని విధాలుగా ఉండిందో, మనుషుని ఆంతర్యంలో పాపమును బట్టి హృదయం కఠినపరచబడే విధం ఇలా ఉంటుంది అని చెప్పి దేవుడు విషదం చేస్తూ వచ్చినాడు. దేవుని మహిమకు రాకుండా మనిషిని హృదయంలో కాఠిన్యతను కలుగచేసే అనుభవం ఏమిటంటే దైవ భయం లేనటువంటి అనుభవం. దేవుడంటే భయపడాలి. భయపడుటకు నేర్పు మోసే ఈ ప్రజలకు వారు ఉండినటువంటి దేశంలో వారు జీవించినంత కాలము నాకు భయపడుటకు వారికి నేర్పించు. నాకు భయపడుటను బట్టి వారు నన్ను మహిమపరిచే పిల్లలు అని నేను గుర్తిస్తాను. నేను వారిని అంగీకరిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు పదే పదే మోషే భక్తుని ద్వారా దైవ భయమును గురించి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేర్పుతూ వచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం చూస్తే కొందరు దైవ భయంతో జీవించినారు వారి జీవితకాలం అంతా, కొందరు దైవ భయం లేకుండానే జీవించినారు వారి కాలమంతా కూడా. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే దైవ భయం లేకుండా ఉండే మనుషుల యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందంటే, దేవుని ఉగ్రతను గురించి తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా వారికి వారే ఉగ్రతకు అప్పగించుకునే విధంగా దైవ భయం లేనటువంటి అనుభవం ద్వారా నడిపించబడుతూ ఉంటారు. దేవుని గ్రంథంలో ఈ మాట చెప్పబడింది ఏమంటే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, మార్పు పొంద నొల్లని నీ హృదయ కాఠిన్యమును అనుసరించి ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అంటాడు పౌలు భక్తుడు. దైవ భయం లేనటువంటి వారు ఉగ్రతను వారికి వారే సమకూర్చుకుంటారు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దైవ భయం లేకుండా ఉండే అనుభవము మనిషిని ఉగ్రత పాలు చేస్తుంది. తనకు తానుగానే ఉగ్రతకు అప్పగించుకుంటాడు. ఎవరు అతన్ని ఉగ్రతకు నడిపించేవారుగా ఉండరు. తనకు తానుగానే ఉగ్రతకు అప్పగించుకుంటాడు. కొంతమంది జీవితంలో వారికి వారే మరణానికి అప్పగించుకొని ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి అనుభవాన్ని గురించి వింటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనిషి ఒక దినముందు చనిపోతాడు, కానీ ఆ చనిపోవలసినటువంటి విధం ఇలా ఉండాలి అని దేవుడు వివరించినాడు. అతడు విశ్వాసం ఉంచి తన జీవిత దినాలు ముగించుకోవాలి. విశ్వాసం లేకుండా అతడు తన జీవిత దినాలు ముగించుకోకూడదు. ఒకవేళ అట్లా ఉంటే పాపంలో నుండి ఉండి చనిపోయిన వాడు అవుతాడు. దానికి వచ్చే శిక్షకు అతడు విడువబడతాడు. విశ్వాసంలో ఉండి చనిపోతే ఆ ఉగ్రతను నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు
అట్టివాడు తీర్పులోనికి రాడు అని చెప్పబడింది. పాపమును బట్టి కలిగే తీర్పుకు మనుషులు అప్పగించబడతారు. ఆ అప్పగించబడే సమయం రాకముందే పాపంలో ఉండే మనుషులు దైవభయం లేని చేత ముందుగానే ఆ శిక్షకు అప్పగించుకుంటూ ఉంటారు. లేఖనంలో ఈ మాట ఉంటుంది, ప్రభునందు ప్రియులారా, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అంటాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం కంటే ముందుగా నీ వేళ చనిపోదు. మనుషుని యొక్క చర్యలను, మనుషుని యొక్క నడవడికను, మనుషుని యొక్క మాటలను, మనుషుని యొక్క ఆలోచనలను దేవుడు క్రమబద్ధం చేయటానికి అనేక విధాలుగా మనుషునితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనుషులు ఈ విషయాన్ని లక్ష్య పెట్టకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దైవభయం లేకుండా ప్రవర్తిస్తూ తమకు తామే ఉగ్రతకు నడిపించుకుంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రక్కనున్న దొంగకు శుభప్రదమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి నమ్మకమైన వాగ్దానంతో కూడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు వినిపించాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. ఆ మాట విన్న తర్వాత కూడా ఈ రెండవ దొంగ ఆంతర్యం కదిలించబడింది కాదు. దేవుని గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ శిలువ మీద ఆఖరి మాట పలికి, తండ్రి నీ ఆత్మకు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణం విడిచిన తరువాత కూడా అతని ఆంతర్యం మారింది కాదు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ వస్తే అతడు తనకు తానే దేవుని అనుగ్రహాన్ని, మార్పు పొందుట కొరకై దేవుడు ప్రేరేపిస్తూ ఉండే ప్రేరేపణను అతడు అలక్ష్యం చేసి ఉగ్రత పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈలాగు ఉగ్రతలో తమను తాము నశింపు చేసుకుంటూ అప్పగించుకునే వారిని చూసినప్పుడల్లా కూడా, అట్లా జీవితాన్ని ముగించుకున్న వారిని ఆయన దృష్టించినప్పుడల్లా కూడా ఆయన అంతరంగంలో దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన మనుషులను కలుగ చేసుకున్నాడు. ఒక తండ్రి వలె మనుషులను ప్రేమిస్తూ వచ్చినాడు, పోషిస్తూ వచ్చినాడు. ఎన్ని విధాలుగా మనుషుడు జీవిస్తూ వచ్చినప్పటికీ కూడా మన్నిస్తూ వచ్చినాడు. పాపములోనే ఉండి చనిపోతే ఆ వ్యక్తి ఆత్మ విషయమై ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం చూస్తాం, దైవ భయం లేని వారి విషయమై ఇప్పటికీ కూడా ఆయన దుఃఖంతోనే ఉంటాడు. లేఖనంలో ఈ మాట ఉంటుంది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అని. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. దుఃఖం అనేది ప్రభునందు ప్రియులారా జ్ఞానం లోపించుటను బట్టి కలుగుతూ ఉండేది. జ్ఞానం యొక్క లోపం అనేది దైవ భయం లేకుండా ఉండుటను బట్టి మనుషుల్లో ఉండేది. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దేవుడు వాని విషయమై దుఃఖపడుతూ ఉన్నట్లుగా, అదే సమయంలో ఆ స్థితిలో మార్పు చెందిన కుడివైపు దొంగ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఆ ఆంతర్యాన్ని ఆయన దృష్టించి ఆనందించినట్లుగా మనం చూస్తాం. ఆయన అంగీకరించే వారిని ఆయన ఆనందిస్తూ ఉంటాడు, వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దైవ భయం కలిగినటువంటి వారు దేవుని సంతోషపరిచే వ్యక్తులుగా ఉంటారు. దైవ భయం లేని వారు దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తూ వస్తే దైవ భయం లేనటువంటి వారి జీవితంలో చాలా భయంకరమైనటువంటి అనుభవం ఏమిటంటే దేవుణ్ణి అవమానిస్తూ ఉండే మనుషులుగా మిగిలిపోతారు. దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, దైవ భయం లేనటువంటి అనుభవము దేవుని అవమానించుటకు మనిషిని తీసుకెళ్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని దుఃఖపెట్టే అనుభవమే కాకుండా దేవుణ్ణి అవమానించే విధంగా మనిషిని నడిపిస్తుంది.
ఆ విషయాన్ని మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఈ అవమానమును నిర్లక్ష్యపెట్టినాడు, శిలువను సహించినాడు. తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకై తన ప్రాణం ఆఖరి గడియ వరకు పాపి రక్షణ కొరకై అర్పణ చేసినాడు. ఆయన శిలువ మీద ఉండి ఇంకొక మాట మాట్లాడినాడు, నేను దప్పికొనుచున్నాను అని. మనుషుని యొక్క ఆత్మ నశించిపోకుండా రక్షింపబడాలి, అది ఆయనకు ఆహారము పానీయము అని దైవ గ్రంథంలో ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చుట నాకు ఆహారమును పానమును అయి ఉన్నది అని అంటాడు. తండ్రి చిత్తం అంటే ఏమిటి అంటే మనిషి నశించిపోకుండా రక్షించబడాలి. ఆ రక్షించబడుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యను జరిగిస్తూ రావాలి. ఆ పరిచర్యలో ఆయన ప్రేమ చూపించినాడు, అలాగే ఆయనను అంగీకరించిన వారికి వాగ్దానాలు ఇచ్చినాడు. ఆ శిలువ మీద ఉండి ఆయన పలికినటువంటి మాటలు ఆలకిస్తూ వచ్చినటువంటి ఈ దొంగలు ఇరువురు కూడా ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన ఆనందించినాడు. ఇంకా అంగీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాడు కీడులో పడుటకు నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అతడు నిందించినటువంటి ఒక వ్యక్తిగానే మిగిలిపోయినాడు. ఆయనను అవమానించిన వారిలో చేరినటువంటి వాడుగా అక్కడ మిగిలినాడు. దేవుడు అతని యొక్క ఆత్మ కొరకై ఆఖరి గడియ వరకు కూడా కనిపెట్టినాడు. ప్రభునందు ప్రియులారా, అతడు తన అంతరంగంలో కఠిన చిత్తుడై దైవ భయం లేకుండా తన జీవితాన్ని ముగించుకున్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని భయము మనుషునికి ఆశీర్వాదాన్ని కలుగచేస్తుంది. ప్రభునందు ప్రియులారా, గొప్ప మార్పును మనిషి జీవితంలో తెస్తుంది. ఈ కుడి వైపున ఉన్నటువంటి దొంగ తనతో జీవిత దినాల ఆఖరి వరకు కూడా మరి జతకట్టి నేరస్తుడిగా జీవించినటువంటి ఆ నేరస్తుని ఒక స్నేహితుడో లేక సాటి వ్యక్తినో ఏ విధం చేతనైనా వానిని దైవ భయంలోనికి తెచ్చుట కొరకై గద్దింపు అతనికి వినపడ చేసినాడు. నీవు దేవునికి భయపడవా అని గద్దించినాడు. గద్దింపును కూడా అతడు ఆలక్ష్యం చేసి హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని దుఃఖపెట్టిన వాడుగా మిగిలిపోయి అవమానించిన వాడు దేవుణ్ణి అని ముద్ర వేయించుకున్నాడు. యేసు ప్రభువారు దేవుని గ్రంథంలో ఆయన తన ప్రేమను అనేకులకు అగుపరుస్తూ వచ్చినాడు. అందుకున్న వారు ధన్యజీవులైనారు. దేవుని గ్రంథంలో ఆయన ఈ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను అని అన్నాడు. తృణీకారముందుదురు అని అన్నాడు. దేవుని అనుగ్రహాన్ని అతడు పొందుకొనకుండా తప్పిపోయినటువంటి అనుభవం మనం చూస్తే అతడు దేవుని అవమానించినటువంటి అనుభవంతో తన జీవితాన్ని ముగించుకున్నట్లు లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో మనము మన ఆంతర్యంలో దైవ భయమును గురించి మనము కొన్ని నిమిషాలు పరిశీలన చేసుకొని విమర్శ చేసుకొని చూసుకోవాలి. దైవ భయమును గురించి దేవుని మాటలు మనకు అనేకములుగా చెప్పబడినాయి. ఆ మాటలు మనం మన జీవిత కాలమంతా కూడా మరి మన ఆంతర్యంలో నిలుపుకొని దైవ భయమునకు తేబడినటువంటి వారముగా మనము, మన కుటుంబము, మన వారందరూ కూడా దైవ భయమునకు తేబడిన వారు అయి ఉండాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విషదపరిచినటువంటి లేఖన భాగాన్ని మన వినికిడిలోనికి ఆయన తెస్తూ ఉన్నారు. నేను మరలా ఈ మాటను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతా ఉన్నాను. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి
వారికి తెలుపుము. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనం దేవునికి భయపడుటే కాకుండా మన పిల్లలను కూడా దైవ భయములోనికి తెచ్చుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దైవ భయం లేని వారు పాపములో ఉండి నశించిపోతారు. ప్రభు ప్రేమను ఎరగకుండా జీవిస్తారు. ప్రభు యొక్క కృపను వ్యర్థపుచ్చుకుంటూ ఉంటారు. దేవుని దుఃఖపెట్టేవారుగా జీవిస్తూ ఉంటారు. దేవుని అవమానపరిచేవారుగా వారి జీవిత దినాలను సాలించే మార్గం గుండా నడిపించుకుంటారు. కనుక దేవుని భయము మనము అంతరంగంలో ఏర్పరచుకొని దేవుని భయముతో మనం జీవిస్తూ మన పిల్లలకు దైవ భయం నేర్పి దేవునికి భయపడినట్లుగా ప్రభునందు ప్రియులారా వారిని నడిపించుకోవాలి. అప్పుడు మన పిల్లల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చి నిలుస్తుంది. దైవ గ్రంథంలో దైవ భయం నేర్పుకుంటూ వచ్చినటువంటి ఇశ్రాయేలు కుటుంబాల్లో లేవి గోత్రంలో నుండి మోషే తల్లి అయినటువంటి ఆ యొక్కెబేదు తండ్రి అయినటువంటి అమరాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, భక్తితో జీవించినటువంటి వారు, దేవుని యందు విశ్వాసంతో వారి దినములన్నీ గడిపినటువంటి వారు. వారి విశ్వాసము భక్తి జీవితంలో వారికి నిరంతరము కలుగుచూ వచ్చినటువంటి శ్రమలను తాళుకుంటూ విశ్వాసమును భక్తిని కాపాడుకుంటూ వచ్చినారు. అదే సమయంలో దేవునికి భయపడుతూ జీవించారు. దేవునికి భయపడుతూ జీవించటమే కాకుండా దేవునికి భయపడుటను తమ పిల్లలకు కూడా నేర్పుకుంటూ వచ్చినారు. దైవ గ్రంథంలో మీరు చూస్తే మోషే 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అతనికి హోరేబు కొండ యొద్ద ప్రత్యక్షమైనప్పుడు దేవుని సముఖమునకు అతడు నడిపించబడినప్పుడు అతడు తన అంతరంగంలో దేవునికి భయపడినాడు అని మనం చూస్తాం. దేవుడు తనను బయలుపరుచుకున్నప్పుడు, మోషే నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనను బయలుపరుచుకున్నప్పుడు అతడు దేవునికి భయపడినాడు అని ఉంటుంది. దేవుని భయము వారి పిల్లలలో వారు బ్రతికినంత కాలము నిలిచి ఉండినట్లుగా నేర్పుకుంటూ వచ్చినటువంటి వారు ప్రభునందు ప్రియులారా అమరామ యొక్కెబేదులు. సమయంలో మనము దేవుని సన్నిధిలో మన అంతర్యాన్ని పరిశీలించి చూసుకుంటూ దైవ భయం లోపించుంటే దైవ భయమునకు తేబడినట్లుగా శ్రద్ధ చూపుదాం. దైవ భయమునకు అప్పగించుకుందాం. దైవ భయమును బట్టి కలిగే ప్రయోజనాలను మనము స్వతంత్రించుకుందాం. దైవ భయం కలిగే వ్యక్తి జీవితం దేవుని ఘనతకు తేబడుతుందని, అందును బట్టి దైవాశీర్వాదం అనుభవిస్తుందని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఈ సమయంలో తలలు వంచి కొన్ని నిమిషాలు మన ఆంతర్యములో దేవుని అందలి భయమును పరిశీలించి చూసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నాయన నీకు భయపడుటకు మాకు నేర్పుతూ ఉన్నావు, విశుద్ధం చేస్తూ ఉన్నావు. నీకు భయపడే అనుభవం వలన కలిగే ప్రయోజనాలు మా జీవితానికి సమకూడి వచ్చే ధన్యతలను లేఖనం ద్వారా విశుద్ధం చేస్తూ ఉండినారు. దైవ భయం లేనటువంటి అనుభవం ఎంత ఘోరమైనటువంటి శిక్షకు మనిషిని తీసుకువెళ్తుందో మీరు తేటపరిచారు. ఆ రీతిగా మనుషుడు దైవ భయం లేకుండా నశించిపోవటం మీకు ఇష్టం కాదు ప్రభువా. అటు వారిని బట్టి మీరు దుఃఖపడే దేవుడవుగా ఉన్నారు. అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ఆలకించి ప్రతివారు కూడా మీ అందరి భయములోనికి తేబడి వారి పిల్లలను దైవ భయమునకు తెచ్చుకొని దైవ భయం కలిగినటువంటి ప్రజల్లో చేర్చబడి నీ రాజ్యమును స్వతంత్రించుకునేలాగున అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న బిడ్డలలో ఒకవేళ దైవ భయం లోపించుంటే అయ్యా, నీ మాటలు వారు అంగీకరించిన వారై దైవ భయమునకు తేబడుటకు సహాయం చేయండి, ఆత్మ సహాయం చేయండి. అయ్యా, నీకు స్తోత్రములు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ మాటలు నీ మహిమ కొరకై ముద్ర వేయమని, నీ బిడ్డల మీద ఆశీర్వాదకరంగా ఉండునట్లు అనుగ్రహించమని కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ
యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దయా దీవెన మనకును ఆయనను ప్రేమించబిడలకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.